శ్రీమాత్రే నమః. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. మనందరికీ తెలిసిన విషయం. స్వామి దగ్గరికి చేరుకోవాలంటే భక్తి, శ్రమ, శుద్ధి ఈ 3 ఉన్నప్పుడే మనము ఆ కొండ ఎక్కగలుగుతాం. ఈ స్వామివారు మనకి డైరెక్ట్‌గా కనిపించరు. 7 వాకిళ్ళ తర్వాత ఉంటారు. ఆ వాకిళ్ళ పేరేంటంటో చూద్దాం మొదటగా. మొదటగా మనం బయట నుంచి అడుగు పెడతాం కదా! ఆ వాకిలి పేరు మహాద్వారం. రెండో వాకిలి వెండి వాకిలి, 3 బంగారు వాకిలి, 4 కొలువు మండపం, 5 రాముల వారి మేడ, 6 శయన మండపం, 7 కులశేఖర పడి. ఆ తర్వాత ఏడవ వాకిలి తర్వాత స్వామివారు కొలువై ఉంటారు. ఆ ఉండే గుడి పేరు ఆనంద నిలయం. మనము 7 వాకిళ్ళు దాటాకే స్వామి కొలువై ఉంటారు. ఆ ఏడో దాటిన తర్వాతే స్వామివారి ఉండే ఆ పరిసరాన్ని ఆనంద నిలయం అని పెట్టారు. అసలు ఎందుకు 7 అంటే 7 అనేది మన శరీరంలో ఉండే షట్చక్రాలు. షట్చక్రాలని 7 ఉంటాయి కదా! మనకి మూలాధారం, సహస్రం, హ్మ్. ఇలాంటివన్నీ 7 ఉన్నాయి కదా! ఈ 7 చక్రాలకి ప్రత్యేకగా 7 వాకిళ్ళు ఉంటాయి మనకి. ఈ 7 మహాద్వారం దగ్గరకొచ్చేటప్పటికి మనకి మూలాధారం యాక్టివేట్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క వాకిలి దగ్గర మనకి ఒక్కొక్క శరీరంలోని చక్రాలు శుద్ధి అవుతుంటాయి. అందుకనే మనం ఏడో వాకిలి దగ్గరికెళ్ళేటప్పటికి మనం డబ్బు పెట్టుకొని లోపల వరకు వెళ్ళవలసిన పని లేదు. ఇలాగ అన్నీ దాటుకొని వెళ్ళినప్పుడే ఆనందం అనే మెట్టు మనం ఎక్కగలుగుతాం. అక్కడి నుంచి సంతోషం అంటే వైకుంఠానికి మనం వెళ్ళగలుగుతాం అనేదానికి ప్రతీకగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి మనకి చూపిస్తున్నారక్కడ. అందరూ అనుకోవచ్చు మనము స్వామివారి ముందర వాకిలి వరకు వెళ్ళలేకపోయినా మనం వాటిని అధిగమించడానికి బయట చాలా రకాల పరిస్థితులున్నాయి. వాటన్నిటిని అధిగమించితే అక్కడి వరకు వెళ్ళొచ్చు. షట్చక్రాలకు ప్రతీకగా ఈ 7 వాకిళ్ళుంటాయి. అదేవిధంగా షట్చక్రాలను ప్రతీకగానే ఈ 7 కొండలు కూడా ఉంటాయి మనకి. ఈ 7 కొండల్లో ఏంటంటే మొదటగా అలిపిరిలో మనం కాలు పెట్టగానే మూలాధారం అక్కడ యాక్టివేట్ అవుతుంది. ఆ అలిపిరిలో అడుగుపెట్టి కొబ్బరికాయ కొడతాము. వినాయక స్వామికి నమస్కారం చేసుకుంటాం. అప్పుడు అలా పెట్టగానే మూలాధారం యాక్టివేట్ అవుతుంది. మూలాధారం ఎప్పుడైతే యాక్టివేట్‌గా అవుతుందో మనం కొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటాం. తర్వాత మోకాళ్ళ పర్వతం దాటుతున్నప్పుడు నాడీ వ్యవస్థ చురుకుగా అవుతుంది. అంటే మనం నడిచెళ్ళేటప్పుడు కూడా చూసుకోండి. కొండపైకి జారకగానే మనం తర్వాత ఫస్ట్‌గా ఎళ్ళేది ఎక్కడికి? పుష్కరిణి దగ్గరికెళ్ళాలి. అక్కడే మనకి అష్టమ సోపానం అనే 8దో మెట్టు ఉంటుంది. అంటే శని బాధలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందులుంటున్నాయి. వాళ్ళకి మానసిక శాంతి లేదు, ఆరోగ్యం లేదు, ఇంకోటి ఏదైనా లేదు అనే వాళ్ళకి ఏదైనా లేదు అనేది వారి కోసమే అక్కడ అష్టమ సోపానం అనేది ఒకటి ఉంది. అది ఉంది అని తెలియడానికి కూడా మనకి తీరినప్పుడే అక్కడికెళ్ళగలుగుతాం. పుష్కరిణిలో ఉంటుందది. అక్కడ 8వ మెట్టు అంటారు అక్కడ. జ్యోతిష్కం ప్రకారం 8దో స్థానం ఎప్పుడు కూడా శని. శని 8వ స్థానం అయినప్పుడు ఏలినాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలన్నీ మనకి పంతులు గారులు, పూజారులు చెప్పి ఏవో పూజలు లేదంటే ఇంకా దానాలు, ధర్మాలు చెప్తుంటారు కదా! అలాంటివన్నీ ఉన్నప్పుడే మనిషి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఈ తిరుమల కొండకు చేరుకొని ఈ 8వ మెట్టు దగ్గర కొంచెం సేపు మౌనంగా కూర్చొని అక్కడ మనం మెదలకుండా కూర్చున్నా కూడా శని అనుకూలత లభిస్తుంది. మన వెన్నుముకలో ఉన్న టీఐఈ, టీ12 లాంటి నాడీ వ్యవస్థకి శక్తి చేకూరుతుంది. ఈ శక్తి చేకూరినప్పుడు మనస్సు స్థిరత్వం దొరుకుతుంది. శక్తి, అంతర్గత శాంతి, ధైర్యము ప్రతి ఒక్కళ్ళకి కలుగుతాయి. ఎవరికైనా సరే శని అనుకూలత లేదు అని అంటే ఏంటంటే టీఐఈ, టీ12లో ఎనర్జీ లేదు అని లెక్క. ఆ ఎనర్జీ పాయింట్స్ ఏంటంటే మనకిప్పుడు పుష్కరిణి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకి సైన్సు, జ్యోతిష్కం, వాస్తు, కర్మ, గ్రహాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయని చాలా తక్కువ అర్థమవుతాయి. అది ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ అది. అందుకనే పంతులు గారి దగ్గరికెళ్ళి మనం గుడ్డిగా నమ్మేసి చేసుకోవడం కూడా కొన్నిసార్లు అవసరం ఉంది. మరీ మూర్ఖంగా కాకుండా కొన్ని చేసుకోవడం మంచిది. కొందరు చెప్తుంటారు నువ్వు అక్కడికెళ్ళి దర్శనం చేసుకున్నాను. అక్కడ నీకు ఆ పాయింట్‌ని యాక్టివేట్ అవుతుంది. అంటే మన శరీరంలో ఏది లోపిస్తుందో ఇప్పుడు నువ్వు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బాగా శత్రుపీడలున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నారు అని కొందరు ఉంటారు. అలాంటప్పుడు వారికి సుబ్రహ్మణ్య పూజలు చేయండి అని చెప్తారు. సుబ్రహ్మణ్య పూజలు చేయడం వల్ల ఏంటి? ఆ మెలికలతో ఉన్న పాముని ప్రతిరోజు అంటే పాము అంటే నీకు భయంతో
భయంతో ఉన్న ఒక రూపాన్ని కూడా నువ్వు ప్రేమతో, గౌరవంతో చూస్తున్నప్పుడు తెలియకుండానే నీలో ఏమవుతుంది, ప్రేమించే గుణం పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రేమించే గుణం నీలో పెరుగుతుందో ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు అదే తీసుకోగలుగుతావు. ఇలాగేంటంటే ఒక మూలం అర్థం కావాలి. శాస్త్రం అంటే మూలం, ఆ మూలానికి లోబడి మనం ఉన్నప్పుడు అన్నీ మంచే జరుగుతాయి. 7 కొండలు, 7 వాకిళ్ళు, అలిపిరి నుండి స్టార్ట్ అవ్వడం, నడవడం వలన ప్రతి కొండలో ఉన్న 7 కొండల్లో ఒక్కొక్క కొండలో ఒక్కొక్క వనమూలికలున్నాయి. మన షట్చక్రాలను శుద్ధి చేసే వనమూలికలు. ఆ వనమూలికలకు సంబంధించిన గాలి మనం తీసుకుంటాం. దానికి సంబంధించిన ఎనర్జీ మనకి బాడీలోకి వస్తుంది. అందుకని ఆరోగ్యపరంగా బాగుంటారు. తిరుపతి వెళ్ళొచ్చాక కలిసి వచ్చింది అంటాం. అంటే కరెక్ట్ అయిన ఆలోచన వస్తుంది. ఎలా చేయాలి, లేదంటే చేసే విధానం తెలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకి స్వామి నుండి, నేచర్ నుండి లేదు అంటే రావాలి అంటే మనము భక్తి, ప్రేమ, శుద్ధి, శ్రమ ఇవన్నీ ఉన్నప్పుడే చేయగలుగుతాం, వెళ్ళగలుగుతాం. అంతేగాని అక్కడికి వెళ్ళి మనము ద్వంద్వ భావన పెట్టుకున్నట్లయితే కనుక మళ్ళీ మనకి ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకునే, బ్యాలెన్స్ చేసుకునేంత మన దగ్గర ఉండదు. అందుకనే కొందరికి మాత్రమే కొన్ని ప్లేసెస్కి వెళ్ళి వచ్చినప్పుడు బాగుంటుంది. కొందరికి నార్మల్గానే ఉంటుంది. ఇంకొకరైతే ఉన్నదానికన్నా కూడా తగ్గే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ గురించి మనం ఆలోచిస్తూ ఆ ఎనర్జీని తీసుకోవడానికి పాజిటివ్ థింకింగ్తో మనం ఉండాలి. అంతేగాని వెళ్ళిన చోట విమర్శించడం, వెళ్ళిన చోట ఆర్గ్యూలు పెట్టుకోవడం, వెళ్ళిన చోట నేచర్కి ఏదో హాని చేస్తూ ఉంటే మనకు రావాల్సింది రాదు. అక్కడ ఏదన్నా చెత్త లాంటిది ఏదన్నా ఉంటే అది తగిలించుకొని వస్తాము అని గ్రహించుకోవాలి. ఎనర్జీ పాయింట్స్ 7 కూడా యాక్టివ్ అవ్వాలి అంటే తిరుమల అనేది చాలా చాలా అద్భుతం. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం చక్కగా అక్కడ ఎంత బాగా అంటే సెట్ చేశారు. 7 కొండలు, 7 వాకిళ్ళు, పుష్కరిణి, ఆ తర్వాత వరాహస్వామి, ఆ తర్వాత స్వామివారి దర్శనము. వరాహస్వామి పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు, రావి చెట్టుకి స్వామివారు కూడా ఆ రోజుల్లో డబ్బు తీసుకునేటప్పుడు ఆ మర్రి చెట్టుని కూడా సాక్షిగా పెట్టుకున్నారు, రావి చెట్టుని కూడా. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే పనికి ఎలా ఉండాలి, ఏముండాలి, ఎప్పుడు ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే వివరణ అంతా కొండ మీద మాడవీధులను మొత్తం ఒకరోజు మనం అబ్జర్వ్ చేస్తేనే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి అవసరం లేని విషయాలు, మన కింద ఉన్న అవసరం ఉన్న విషయాలు, లేని విషయాలు మాట్లాడటం వల్ల మనకి ఏమీ తెలియదు. ఒకరోజు పూర్తిగా కొండ మీద గనక మనం కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. అక్కడ నిత్య అగ్నిహోత్రం నిరంతరం, వర్షం పడుతున్నా కూడా ఏదో ఒక మూల వెలుగుతూనే ఉంటుంది. అది ఎంత స్థల శుద్ధి ఉంది అక్కడ, ఎంత చిన్న విషయం కాదు కదా. అలాంటి వాటి గురించి చూసుకోవడం. అక్కడ బేడి ఆంజనేయ స్వామి అంటే ఆయన వాళ్ళ అంజనాదేవి బేడీలు వేసి స్వామివారి ఎదురుగా అప్పగించారు. ఇలా అన్నీ తెలుసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది.